అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు ఇంతకుముందు ఒకసారి మాట అన్నారు, అండాశైల్ జైల్లో కుల వ్యవస్థ ఉంది, కులాన్ని బట్టి వృత్తులు పనులు అప్పగిస్తారని. ఎందుకు అలాంటి వ్యవస్థ ఎందుకు వచ్చింది? అట్లాంటివి మీరు ఎట్లా గమనించారు? నేను మహారాష్ట్ర జైలు మాన్యువల్ చదివాను. జైల్లో వెళ్ళిన తర్వాత అందులో ఒక విషయం ఉంది. జైల్లో ఉన్న వాళ్ళకి పని ఇస్తారు. ఆ జైలుకి సంబంధించిన పని అంతా కూడా ఖైదీలే చేస్తారు. వాళ్ళకి ఎటువంటి పని ఇవ్వాలి అనే దాంట్లో ఏముందంటే, వాళ్ళు ఏ కులం నుంచి వచ్చారో ఆ కుల వృత్తికి సంబంధించిన పని ఇవ్వాలన్నమాట. అలాగే జైల్లో ఎంటర్ అయినప్పుడు ముందు అడిగేది అన్నిటికంటే నీ పేరేమిటి, మీ తండ్రి పేరేంటి, తల్లి పేరేంటి అని అడగరు. మీ కులం ఏమిటి అని అడుగుతారు. ఆ కులం రాస్తారు. ఆ కులం రాసిన దాన్ని బట్టి వాళ్ళు ఏ పని చేయాలి, ఎలా చేయాలి, వాళ్ళు ఎక్కడ ఉండాలి అనేది నిర్ణయిస్తారు. అలాగే ఒక ప్రత్యేకమైన కులం నుంచి వచ్చిన వాళ్ళకి ఆ లెటర్ని కడిగే పని ఇస్తారు. ఒక ప్రత్యేకమైన కులం నుంచి వచ్చిన వాళ్ళకి డ్రైన్స్ సాఫ్ చేసే పని ఇస్తారు. ఒక ప్రత్యేకమైన కులం వచ్చిన వాళ్ళకి ఖైదీలందరికీ అంటే అది జుట్టు కట్ చేయడం, షేవింగ్ చేయడం పని ఇస్తారు. ఇంకొక ప్రత్యేకమైన కులం నుంచి వచ్చిన వాళ్ళకి వంట చేసే పని ఇస్తారు. ఇంకొక ప్రత్యేకమైన కులం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే చేసిన వంటను వడ్డించేది ఇస్తారు. భారతదేశంలో కుల వ్యవస్థ పాతుకుపోయింది. కానీ కమ్యూనిస్టు పార్టీలు, మార్క్సిస్ట్ పార్టీ కూడా కులాన్ని గుర్తించకపోవడం అనేది ఒక ప్రధాన లోపం అనే వాదన ఉంది. ఒప్పుకుంటారా? నేను ఒప్పుకుంటాను ఆ విషయం. మార్క్సిస్ట్ పార్టీలు, కమ్యూనిస్ట్ పార్టీలు మొదటి నుంచి కులాన్ని గమనించినట్లయితే ఆ కుల నిర్మూలన అనేది ఆ కమ్యూనిస్ట్ పార్టీల యొక్క ప్రోగ్రాంలో ఒక సెంట్రల్గా ఉండినట్లయితే ఈ రోజున పరిస్థితి దేశంలో వేరేగా ఉండేది. ఇప్పటికీ కూడా కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు దేశంలో గుర్తించాయి, కొన్ని పాక్షికంగా గుర్తించాయి, కొన్ని పూర్తిగా గుర్తించాయి. కానీ ఒక ప్రోగ్రాం అనేది లేదు. ఈ రోజుకి కూడా ఆ కులం అంటే వర్గము, కులము, వర్గానికి సంబంధించిన ప్రోగ్రాం ఉంది. సమాజాన్ని ఎట్లా మార్చాలని, కులాన్ని ఎట్లా నిర్మూలించాలనే ఒక ప్రోగ్రాం కాంక్రీట్గా నేను చూడలేదు ఇప్పటివరకు. అది కులము వర్గము ఉన్న సమాజం, అది కుల వర్గ సమాజం. అది వర్గానికంటే కులం ఎక్కువ ప్రభావితం చేస్తుంది సమాజాన్ని, ఒక చట్టంలో బిగించిన సమాజం ఇది. కాబట్టి మనం ఇక్కడ ఒక కమ్యూనిస్ట్గా ఆలోచించినట్లయితే, కమ్యూనిస్ట్ పార్టీ ఆలోచించినట్లయితే ఒక విస్తృతమైన కార్యక్రమం ఉండాలి కుల నిర్మూలనకు. కులాన్ని బట్టి ఈ దేశంలో సంపద విభజించబడి ఉంది. అంటే కులంలోనే వర్గం ఉంది. ఒకవేళ కింద ఉన్న కులాల్లోంచి ఎవరైనా పైకి వస్తే కూడా కులం పోదు. అంటే వర్గంలో కులం ఉంది. అది బేస్లో అంటే ఒక లోతుగా ఆర్థిక వ్యవస్థలో, సామాజిక వ్యవస్థలో, సాంస్కృతిక వ్యవస్థలో కులం మొత్తం లోతుగా ఉంది. అది ఎంత లోతుగా ఉందంటే ఈ రోజుకి కూడా భారతదేశంలో ఉన్న అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఆ లోతుని చవి చూడలేదు, ఇంకా లోపలికి పోయి చూడలేదని నా అభిప్రాయం. భారతదేశంలో కులం అంతరించడం అనేది సాధ్యమేనా? కుల నిర్మూలన సాధ్యం అవుతుందా? సమాజం మార్పు చెందాలంటే, మార్పు చెందే సమాజం తీసుకురావాలని ఎవరైనా అనుకుంటే, కమ్యూనిస్ట్ పార్టీలు అనుకుంటే, కులాన్ని రూపుమాపకుండా ఆ మార్పును తీసుకురాలేరు. ప్రజాస్వామికమైన వాతావరణం తీసుకురావాలంటే, ఒక ప్రజాస్వామిక దేశంగా భారతదేశం మారాలంటే కమ్యూనిస్ట్ పార్టీలు పక్కన పెట్టండి. మేము ప్రజాస్వామిక దేశం అని చెప్పుకున్న పాలక పార్టీలు అయినా సరే, కులాన్ని నిర్మూలించకుండా ప్రజాస్వామ్యం సాధ్యమా? అందుకే నేను ఈ దేశంలో ప్రజాస్వామ్యం లేదు అని నేను చెప్తున్నాను. కుల వ్యవస్థ రూపు మాపకుండా, కుల వ్యవస్థను మొత్తం గొడ్డలితో నరకకుండా ఇక్కడ ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పడం సాధ్యం కాదు. దానికోసం నేను జైలు నుంచి రాసిన ఒక లెటర్లో కూడా రాశాను నా స్టూడెంట్స్కి, టీచర్స్కి. కొంతమందికి దొరికే స్వేచ్ఛ అది స్వేచ్ఛ కాదు. కొంతమందికి మాత్రమే దొరికే స్వేచ్ఛ కాదు. ఫ్రీడమ్ ఫర్ ఫ్యూ ఈజ్ నాట్ ఫ్రీడమ్ అని రాశాను నేను. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు, మార్జినలైజ్ సెక్షన్స్, కింద కులాలకు చెందిన వాళ్ళు, ఆ కులాలు ఆ విధంగానే కొనసాగుతున్నాయి. అలా కొనసాగుతున్న కులాల్లో ఆ కుల వ్యవస్థ అది
ఎన్నికల్లో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, చట్టాల్లో కానివ్వండి, డైలీ జీవితాల్లో కానివ్వండి, సంపదలో కానివ్వండి, ఉద్యోగాల్లో కానీ అన్నిట్లోనూ కులము అనే అది పనిచేస్తుంది. అందుకే నేను అంటున్నాను, ఒక అమానవీయమైన వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదు, ఇక్కడ ఉన్నది. ఈ వ్యవస్థ ఇది మారకుండా ఆ పునాదుల మీదే మనము ప్రజాస్వామ్యాన్ని నిర్మించలేము, ఆ పునాదుల మీదే సోషలిజాన్ని నిర్మించలేము, ఆ పునాదుల మీదే కమ్యూనిజాన్ని నిర్మించలేము. కానీ కమ్యూనిస్ట్ పార్టీలో కులానికి వ్యతిరేకంగా పనిచేయాలి, దాన్ని తుడిచిపెట్టాలని మీరు అంటున్నారు. కానీ అదే కమ్యూనిస్ట్ పార్టీలో చాలా కుల వివక్ష ఉంది. పెత్తందారి కులాలు, అగ్రవర్ణాలు మాత్రమే నాయకత్వంలో ఉంటాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ కూడా పల్లకి మోసేవాళ్ళు, తుపాకులు పట్టుకొని అడవులకు వెళ్ళేవాళ్ళు. అవునా కాదా? కులం అనేది పట్టించుకోకుండా కుల నిర్మూలన అనేది ఒక విస్తృతమైన ప్రోగ్రాం లేకుండా కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తూ వచ్చాయని నేను చెప్పాను. అంత మాత్రాన కమ్యూనిస్ట్ పార్టీలు పనికిరావని, కమ్యూనిస్ట్ పార్టీలు రేపు అయినా అవి ఇది అర్థం చేసుకోలేవని, లేకపోతే ప్రజలకు అవి పనికిరావని నేను చెప్పట్లేదు. దానికి కారణం అంటే ఎంతో కొంత దేశంలో ఒక మార్పు కోసం పనిచేసినవి, ప్రజల కోసం త్యాగం చేసినవి ఇవే కమ్యూనిస్ట్ పార్టీలు. ఇప్పుడు మన ఇల్లు సక్రమంగా లేదు అని అనుకున్నప్పుడు ఆ ఇల్లుని మనం సక్రమంగా చేసుకుంటాం, కానీ దాన్ని కూల్చివేయము. కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజల కోసం పనిచేస్తాయి. కమ్యూనిస్ట్ పార్టీలు రేపు పనిచేయాలి కుల వ్యవస్థ వ్యతిరేకంగా. కాబట్టి మన చేతిలో ఉన్నది మనం కోల్పోకూడదు. కింద వర్గాల నుంచి వచ్చిన మేము ఏమనుకోవాలి అంటే, ప్రజలు ఏమనుకోవాలి అంటే, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు మావి, మా కోసం పనిచేసేవి, మేము మావి, అది అగ్రకులాలవి కావు అని వాళ్ళ చేతిలోకి తీసుకోవాలి. మీరు చెప్పినట్లుగా అగ్రకులాలు లీడర్షిప్లో ఉండడము, అగ్రకులాలే కమ్యూనిస్ట్ పార్టీలని ఏర్పాటు చేయటము మొదట్లో, అవన్నీ ఒక సామాజిక ప్రక్రియలో భాగమై, అది చదువుకి నోచుకొని వాళ్ళు, ప్రపంచ జ్ఞానం అంతా తెలుసుకోలేకపోయిన వాళ్ళు, వేలాది సంవత్సరాలుగా చదువుకు దూరం చేసిన వాళ్ళు, విజ్ఞానానికి దూరంగా చేసిన వాళ్ళే ఇమీడియట్గా ఆ కాలంలో కమ్యూనిస్ట్ లీడర్స్ అవుతారని మనం ఆశించలేము. అలాగే అగ్రకులాల్లో కూడా కొంతమంది అన్నీ వదులుకున్న వాళ్ళు, కులాలను వదులుకుని జీవితాలను త్యాగాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సమాజంలో ఒక పక్షాన్నే చూడడం కానీ, లేకపోతే పార్షికంగా చూడడం కానీ మనం చూడకూడదు. ఈ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఈ సమాజం నుంచి వచ్చాయి, ఈ కుల వ్యవస్థను సమాజం నుంచే వచ్చాయి. ఆ కమ్యూనిస్ట్ పార్టీల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది కుల వ్యవస్థ. ఆ లేకపోతే కుల వ్యవస్థను చాలా ఈజీగా తీసేసి వచ్చు ఇప్పటికే. కాబట్టి మనము అంత సులభంగా మనము కమ్యూనిస్ట్ పార్టీలని త్రోసిపుచ్చలేము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.